వాటర్ డెలివరీ మ్యాన్ ఆ చిన్నారి వేలుని చూడగానే అది విరిగిపోయిందని అర్థం చేసుకున్నాడు. అతను చాలా ఫాస్ట్గా ఆలోచించి పక్కనే ఉన్న అబ్బాయి ఐస్ క్రీమ్ లాక్కొని అమాంతంగా తినేశాడు. తర్వాత ఐస్ క్రీమ్ పుల్లని తీసుకుని చిన్నారి యొక్క విరిగిన వేలికి ఆనించి ఆమె జడకి ఉన్న రబ్బర్ బ్యాండ్తో కట్టేశాడు. ఆ వాటర్ డెలివరీ మ్యాన్ పేరు డేవిడ్. ఇలా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయం, ప్లీజ్ ఇవ్వు అంటూ జోక్ చేశాడు. అంతలోనే ఆ అమ్మాయి తండ్రి వచ్చి రామ్మ అంటూ తీసుకువెళ్ళిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి అని డేవిడ్ గట్టిగా చెప్పాడు. హాస్పిటల్లో డాక్టర్ చిన్నారి వేలుని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు టైంకి కట్టారు, కాస్త లేట్ అయితే వేలు మొత్తం కట్ చేయాల్సి వచ్చేది అని అన్నారు. సిటీ స్కాన్ చేయించండి అని డాక్టర్ చెప్పిన మాట ఇంకా పూర్తవకముందే డేవిడ్ అక్కడికి వచ్చాడు. అమ్మాయి తండ్రి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి అనుకునే లోపే ఆయన ఒకసారిగా గట్టిగా దగ్గడం మొదలుపెట్టాడు. డేవిడ్కి విషయం ఏంటో వెంటనే అర్థమైంది. అతనికి ఏదో లోపం ఉంది. ఆయన ఛాతీపై చేయి వేసి పరీక్షించబోతుండగానే తండ్రి డేవిడ్ని కోపంగా వెనక్కి నెట్టాడు. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నా అని అతను గట్టిగా అన్నాడు. కానీ కొద్దిసేపటికి ఆయనకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అంతలోనే హైవే మీద ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. గాయపడిన వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. వీటన్నిటి మధ్య అమ్మాయి తండ్రి పరిస్థితి మరింత క్షీణిస్తుంది. కనీసం ఒక్క డాక్టర్ కూడా అతన్ని పట్టించుకోలేదు. అమ్మ హెల్ప్ కోసం అరుస్తుంది, కానీ ఎవరు పట్టించుకోలేదు. డేవిడ్ మాత్రం అన్నీ గమనిస్తున్నాడు. అందులోనే ఒక మంచి మనసున్న లేడీ డాక్టర్ వచ్చి ఏం జరిగిందమ్మా అని అడిగింది. అదే టైంలో పక్క రూమ్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చింది. ఆమె అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో తనని సిటీ స్కాన్ రూమ్కి తీసుకెళ్ళండి అని ఇంకో డాక్టర్కి చెప్పి వెళ్ళిపోయింది. డేవిడ్కు టెన్షన్ పెరిగిపోయింది. అందుకే డేవిడ్ కూడా ఆయన వెంట వెళ్ళిపోయాడు. లిఫ్ట్లో ఉన్నప్పుడు తండ్రి ఒక్కసారిగా పడిపోయాడు. డేవిడ్ డాక్టర్ ఇద్దరు కలిసి ఆయన్ని బయటకు తీసుకెళ్లి నేలపై పడుకోబెట్టారు. డాక్టర్ వెంటనే ఎమర్జెన్సీ కిట్ తెచ్చేందుకు పరిగెత్తాడు. కానీ అప్పటికే డేవిడ్ అతని ఛాతీపై చేయి వేసి మనసులో 3D హార్ట్ ఇమేజ్ స్కాన్ చేసేశాడు. డాక్టర్ మాత్రం ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని వెంటనే ఆక్సిజన్ పెడతా అన్నాడు. డేవిడ్ ఇప్పుడు ఆక్సిజన్ పెట్టే టైం లేదు, ముందుగా హార్ట్ చెక్ చేయండి అన్నాడు. కానీ డాక్టర్ పట్టించుకోలేదు. డేవిడ్ ఒక్కసారిగా ఆక్సిజన్ సిలిండర్ లాక్కొని ముందు చెక్ చేయండి అని గట్టిగా అరిచాడు. డాక్టర్ తన మాట విని పరీక్షించి ఇలా అన్నాడు, ఓ మై గాడ్, ఈ వ్యక్తి హార్ట్ బీట్ లేదు. డేవిడ్ వెంటనే ఆ డాక్టర్ని పిలిచి డిఫిబ్రిలేటర్ తెప్పించాడు. డాక్టర్ కూడా ఛాతీపై CPR స్టార్ట్ చేశాడు. కొంతసేపటి తర్వాత చిన్నారి తండ్రి మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అతనికి వెంటనే సర్జరీ చేయాలి. అంతా సిద్ధంగా ఉంది. కానీ సర్జన్ ఎవరు? ఈ హాస్పిటల్లో ఆపరేషన్ చేసే డాక్టర్ లేరు. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ వల్ల అందరూ బిజీగా ఉన్నారు. సర్జరీ చేయకపోతే అతని ప్రాణాలు పోతాయి అని డాక్టర్ టెన్షన్తో చెప్పాడు. ఆ పాప కన్నీళ్లు ఆపుకోలేక ఏడుస్తుంది. ఆ పాప పాడగలిగే ఒకే ఒక వ్యక్తి ఎవరో ఆ పాపకు తెలుసు, అదే డేవిడ్. కానీ వేరే హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే అతని మెడికల్ కెరీర్ అంతమవుతుంది. డేవిడ్ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే ఆ పాప మెల్లగా ముందుకు వచ్చి డేవిడ్ చేయి పట్టుకుని తన బ్యాగ్లో ఉన్న ఒకే ఒక కాయిన్ తీసి డేవిడ్ చేతిలో పెట్టింది. ఆమె కన్నీళ్లు చూసి డేవిడ్ ఎలా అయినా సరే తన వంతు ప్రయత్నం చేయాలని అనుకున్నాడు.